అందరికీ నమస్కారం. ఇది నా సినిమా ఫంక్షన్లా ఫీల్ అవుతున్నాను. దానికి కారణం బాబీ. ఎందుకు నా సినిమాలాగా ఫీల్ అవుతున్నానంటే, నాకు చాలా తక్కువ టైంలో బాబీ నాకు సొంత తమ్ముళ్ళలాగా ఫీల్ అయిపోయాడు. నాకు అల్లుడి సీను కథ నాకు ఇచ్చి ఆ సినిమా హిట్కి ఒక ప్రధాన కారణం అయ్యాడు. అంతేకాకుండా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. కోరుకోవట్లా, అవుతుంది. నా బావ రవితేజ, నేను రవితేజ బావ అని పిలుచుకుంటాం. నా చాలా కథలకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు, పాడుతా తీయగా అనే సినిమాకి నేను పనిచేస్తున్నప్పుడు నా చాలా కథలకి మొదటి ప్రేక్షకుడు రవితేజ. ఒక అసిస్టెంట్ డైరెక్టర్లో ఏమాత్రం ఒక చిన్న స్పార్క్ కనిపించిన ఆ అసిస్టెంట్ డైరెక్టర్ని దగ్గర తీసుకుని ఆ అసిస్టెంట్ డైరెక్టర్తో టైం పాస్ చేస్తూ తను చెప్పే ప్రతి కథ వింటూ, ఆల్మోస్ట్ నాకు 4 కథలకి రవియే హీరో బిగినింగ్. ప్రతి కథని రవితేజ ఊహించుకుంటాం. నేను కథ చెప్పడం రామోజీ ఫిలిం సిటీలో నేను సురేందర్ రెడ్డి ఇద్దరం. నేను కృష్ణ అని ఒక సూపర్ సినిమా నేను తీసా, కిక్ అనే సూపర్ సినిమా సురేందర్ రెడ్డి తీశాడు. నాకు తెలిసి అసిస్టెంట్ డైరెక్టర్లో మేమిద్దరం చాలా సన్నిహితంగా రవితేజకి చాలా దగ్గరగా ఉండేవాళ్ళం. అందరికీ నమస్కారం అండి. హాయ్. ఓకే, ముందుగా ఐ హ్యావ్ టు థ్యాంక్ రాక్లైన్ వెంకటేష్ గారు ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి. బట్ ద ఫస్ట్ పర్సన్ ఐ వుడ్ లవ్ టు థ్యాంక్ ఈజ్ బాబీ గారు. నా పైన ఇంత కాన్ఫిడెన్స్ పెట్టడానికి, వైష్ణవిని ఒక క్యారెక్టర్ ప్లే చేయడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది మేకప్లో, అందుకే ఇలా ఒక గెటప్ కూడా ఈ రోజులో వచ్చాను. అండ్ మాస్ మహారాజ్. సో రవి సార్ నుంచి ఐవ్ లెర్న్డ్ వన్ థింగ్. ఎప్పుడైతే వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఎనర్జీ అయితే ఐవ్ లెర్న్డ్ హౌ టు బీ ఎనర్జెటిక్ ఆన్ స్క్రీన్ ఓన్లీ ఫ్రమ్ హిమ్. ఐ హ్యావ్ నో ఐడియా ఆయన ఎలా చేస్తారు, బట్ there's no one who can beat him in terms of energy andi. Andarki namaskaram. I'm extremely happy to be part of Power, and I want to congratulate the entire team and Ravi. First time I'm working with him, and I think I'm very, very lucky at this young age I had got to work with him, because he is a fabulous actor, and beyond that, he's a fabulous human being. So I'm really, really happy that I got the opportunity to share the screen space with him. Bobby, my director, one of the best directors I've met, though it's his first film, but when you see the film, it doesn't look like it's his first film. And Taman, as always, a rock star. I wish the entire team all the best. Thank you. నన్ను పుట్టించి మా మదర్ ఫాదర్ నాకు లైఫ్లో ఓ పెద్ద కిక్ ఇచ్చారు. దాని తర్వాత నా డ్రీమ్ ఈ మ్యూజిక్ డైరెక్షన్ అనే దీనికి రవితేజ గారు కిక్ ఇచ్చారు. సో ఆయనకి అమ్మా నాన్న తమిళమ్మాయి అంటే నాకు అమ్మా నాన్న రవితేజ. ఈ సినిమా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. ఈరోజు డెఫినెట్గా సినిమా చూసిన తర్వాత వాజ్ వెరీ, వెరీ హ్యాపీ. అంటే రవితేజ గారికి హిట్ రావాల్సిన కోరుకునే ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మీ. సో నేను అంత హార్ట్ఫుల్గా కోరుకుంటాను రవితేజ గారికి ఎప్పుడూ ఆయన అలాంటి హిట్లో ఉండాలి, ఎప్పుడూ అలా ఆయన అదే ఆ బలుపు అనే వర్డ్ యూజ్ చేయకూడదు, బట్ ఈ షుడ్ హ్యావ్ దట్ ఎనర్జీ ఆల్ హిస్ లైఫ్. అండ్ నాలాంటి టెక్నీషియన్స్ ఎన్నో మందిని ఆయనకి ఆపర్చునిటీ ఇస్తూ ఉండాలి, డైరెక్టర్స్ని, కొత్త డైరెక్టర్స్ని. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్. దిస్ ఇస్ నా 7వ సినిమా. మళ్ళీ నెక్స్ట్ 8th ఫిల్మ్ మళ్ళీ ఆయనతోనే మళ్ళీ కిక్ 2.
టెన్షన్గా ఉంది మాట్లాడాలంటే, బట్ మాట్లాడతాను. రవి గారు తిట్టినా సరే రవి గారి గురించి కొన్ని చెప్పాలి. ఆయనకి ఇష్టం ఉండదు, ముందు నుంచి నాకు చెప్తున్నారు నా గురించి మాట్లాడే ఆలోచన ఉంటే తీసేయని, బట్ చెప్పాలి సార్. బల్బు షూటింగ్ జరుగుతున్నప్పుడు కథ చెప్పడం జరిగింది. ఇంటర్వల్ దాకా రాగానే ఈ సినిమా మనం చేస్తున్నాం బాబీ అన్నారు. సినిమా రిలీజ్ అయింది, పెద్ద హిట్ బల్బు, బ్లాక్ బస్టర్ అయింది. ఎంతోమంది డైరెక్టర్లు, పెద్ద డైరెక్టర్లు ఆయన అప్రోచ్ అయ్యారు. బట్ ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఆయన గట్స్కి నేను సాల్యూట్ చేస్తాను సార్. ఈ సినిమా ఓపెనింగ్లో నేను ప్రెస్ మీట్లో ఒకటి అన్నాను, ఈ సినిమాని ఓ బాధ్యతలాగా తీసుకొని హిట్ చేస్తాను సార్, ఎందుకంటే మీలాంటి హీరో ఒకడు ఇండస్ట్రీలో తప్పకుండా ఉండాలి. ఎంతోమంది ఊర్ల నుంచి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్లకి, రైటర్లకి సినిమా అవకాశం ఇటువంటి చిన్న విషయం కాదండి. కొన్ని కోట్లతో రూపాయలు అన్నీ ఆలోచించి ఈ సినిమా వీడు తీస్తాడని నమ్మటం, గుండె కావాలి, గట్స్ కావాలి. హ్యాట్స్ ఆఫ్ యూ టు సార్. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా వర్క్ చేశాడండి ఆయన. జీవితాంతం ఆయన రుణం మర్చిపోను, ఆయన ఎప్పటికీ మర్చిపోను. సీరియస్గా సార్, మీరు నా తిట్టినా పర్వాలేదు, ఐ లవ్ యూ సార్. తర్వాత రాక్లైల్ గారి గురించి చెప్పాలి సార్. ఈ పవర్ నిజంగా పెద్ద బడ్జెట్ సినిమా అండి ఇది, అంత ఈజీ కాదు. ఎవరా అని చూస్తున్న టైంలో డైరెక్షన్ ఇచ్చినట్టే రాక్లైన్ గారిని రవితేజ గారే ఇచ్చారు. కన్నడలో నెంబర్ 1 ప్రొడ్యూసర్, నెంబర్ 1 హీరో. అలాంటి ప్రొడ్యూసర్ ఒక్కసారే కథ విన్నారండి. ఇప్పటిదాకా ఏ రోజు వచ్చి రష్ చూడలేదు, ఒక కరెక్షన్ చెప్పలేదు. కాన్ఫిడెంట్గా ఏం కావాలో అది ఇస్తానే ఉన్నారు మాకు. థ్యాంక్ యూ సార్. జీవితాంతం మీ మేలు మర్చిపోలేను సార్. ఒక నిర్మాతగా, ఒక నటుడుగా చాలా ఏళ్ళుగా ఒక తెలుగు సినిమాని చేయాలి అని రవితేజ గారితో మాట్లాడుతూ ఉన్నాను. ఒక 4-5 ఏళ్ళుగా రవితేజ గారితో మాట్లాడుతూ, వెంకటేష్ గారు మంచి ఒక కథ దొరికిన తర్వాత నేనే మీకు చెప్తాను, మీరు రండి ఒక సినిమా చేయండి అని చెప్పేవారు. ఒక కథ చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. బాబీ ఆ కథని అంత బాగా చెప్పారు. నేను స్పాట్లో చెప్పాను, బాబీ ఈ కథ చాలా బాగుంది, డెఫినెట్గా నేను ఈ చిత్రాన్ని నేను నిర్మాణం చేస్తాను, నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాను. రవితేజ గారికి అప్పుడే మీకు నచ్చి ఉంటే చేయండి వెంకటేష్ గారు అన్నారు. లేదు సార్, నాకు చాలా బాగా నచ్చింది, ఖండితంగా నేను ఈ చిత్రాన్ని నేను నిర్మాణం చేస్తాను, నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడీ. ముందు నేను చెప్పాల్సింది మా టెక్నీషియన్స్ గురించి. మా జేఎన్ విన్సెంట్ గారు, గౌతమ్ రాజు గారు, పరమహంస, తమన్ హీరో కదా ఇవాళ, తమన్ గురించి తర్వాత మాట్లాడతాను. మా సూపర్ యాక్షన్ డైరెక్టర్స్ రామ్ లక్ష్మణ్. ఎన్నో సినిమా నాకు గుర్తులేదు, ఆల్మోస్ట్ అన్నీ కదా, 1-2 మిస్ అయినాయి అంతే. వీళ్ళందరూ కష్టపడితే ఇలాంటి ఒక సూపర్ ప్రోడక్ట్ బయటకు వస్తుంది. ఇకపోతే మా హీరోయిన్స్, బ్యూటిఫుల్ గర్ల్స్, హన్సిక అండ్ రజీనా. హన్సిక గారు చాలా ఎనర్జెటిక్గా, చాలా లవ్లీ క్యారెక్టర్, అది చాలా బాగా చేసింది. దాన్ని ప్రత్యేకంగా బాగా చేసిందని చెప్పవలసిన అవసరం లేదు, ఫస్ట్ టైం చేస్తున్నా. బట్ తను ఎప్పటి నుంచో పరిచయం, నాకు దేశమూర్తి నుంచి పరిచయం నాకు తను. అలాగే మా రజీనా, వెరీ గుడ్ యాక్ట్రెస్. ఆల్రెడీ తనకి హీరోల కంటే ఎక్కువ పేరు వచ్చిన సినిమాలు ఉన్నాయి. షై విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. వెరీ వెరీ నైస్ వర్కింగ్ విత్ బోత్ ద గర్ల్స్. తమన్, మా కాంబినేషన్లో సూపర్ హిట్లు ఉన్నాయి, హిట్లు ఉన్నాయి, యావరేజ్ ఉన్నాయి, ఫ్లాపులు కూడా ఉన్నాయి. కానీ ఫ్లాప్కి చాలా ఎనర్జీ ఉందని. కానీ తమన్ మ్యూజిక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, నాకు ఎప్పుడు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఎందుకంటే స్పెషల్ లవ్ ఏంటో. అలాగే బల్బు సినిమాలో ఒక హుక్ లైన్ పాటించాడు, దీంట్లో మొత్తం పాట సరదాగా పాటించాడు, సీరియస్ అయిపోయి అందరికీ నచ్చేసింది ఏంటో. చాలా ఎంజాయ్ చేస్తూ ఆ పాట రికార్డింగ్ జరిగింది. సో థ్యాంక్స్ తమన్, ఇలాగే కంటిన్యూ అవ్వాలి మనం. నెక్స్ట్ కిక్ 2 ఇరగ తీసేయాలి. మా ప్రొడ్యూసర్ రాక్లైన్ వెంకటేష్, ఆ పేరులోనే ఒక పవర్ ఉంది, అన్కాంప్రమైజ్ ప్రొడ్యూసర్. ఆయన తెలుగులో ఫస్ట్ టైం ఒక పవర్ఫుల్ సినిమాతో ఎంటర్ అవుతున్నారండి మీరు. వెల్కమ్ సార్. ఈ సినిమా మీకు విపరీతమైన పేరు, విపరీతం డబ్బు తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. బాబీ, ఖచ్చితంగా మన తెలుగుకి ఒక అద్భుతమైన డైరెక్టర్ వస్తున్నాడు, ఐఎమ్ ష్యూర్.
సూపర్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ హిమ్. బాబీ నీతో మళ్ళీ 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 సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తనకు మంచి పేరు, అది ప్రత్యేకంగా చెప్పకలేదు, పేరు వచ్చేసినట్టే, టీజర్తోనే కొట్టేశాడు అది. సో విషయం ఆల్ ద వెరీ 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 బెస్ట్. అండ్ మా కో యాక్టర్స్ అందరూ సంపత్, బ్రహ్మాజీ, అజయ్, సుబ్బరాజు, బ్రహ్మానందం గారు, ప్రగతి గారు, సురేఖవాణి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి. అండ్ మా టెక్నీషియన్ బ్రహ్మ కడలి చెప్పడం మర్చిపోయాను, సారీ, మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి, థ్యాంక్ యూ బ్రహ్మ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సప్తగిరి నిన్నే పిలుస్తారు ఇంత దగ్గర నుంచి.